ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. సర్వస్తుతరాలు అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన పాలకుడైన అల్లాహ్కే శోభిస్తాయి. అనంత కరుణాశుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక. అభిమాన సోదరులారా, లంచగొండితనం అనే అంశంపై ఈరోజు మనం ఇస్లాం ధర్మం ఏమి చెబుతుంది అని కొన్ని విషయాలు తెలుసుకుందాం. లంచం లేదా లంచగొండితనం అంటే అధర్మమైన ఏదైనా లక్ష్యాన్ని, ఏదైనా పనిని న్యాయ విరుద్ధమైన తన కోరికను నెరవేర్చుకోవడానికి ఎవరైనా అధికారికి లేక తత్సంబంధితమైన వ్యక్తికి ఎంతో కొంత ఇచ్చి ఆ పనిని చేయించుకోవటం లంచం. దీనిని కొందరు లాంఛనం అని, మరికొందరు దక్షిణం అని, ఇంకొందరు బహుమతి అని, గిఫ్ట్ అని అంటారు. ఏ పేరుతో పిలుచుకున్నా ఉద్దేశం మాత్రం దురుద్దేశమే కాబట్టి, పద్ధతి మాత్రం అక్రమ పద్ధతి కాబట్టి ఇది 100% లంచమే అవుతుంది. ఖురాన్ అవతరణ పూర్వం అలాగే మదీనాలోని యూదులలో కూడా ఈ గుణం ఉండేది. లంచగొండితనం అనేది ఉండేది. తౌరాతు గ్రంథంలో జరిగిన ప్రక్షిప్తాల వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి ఈ లంచమే. అరేబియాలో యూదుల వ్యాజ్యాలపై వారి మతాధిపతులు
తెగల సర్దారులు తీర్పులు చేసేవారు. వారి స్వార్థ బుద్ధి కారణంగా న్యాయ సమత్వం లేకుండా పోయింది. అయిన వారికి ఆకులో కాని వారికి కంచంలో అన్నట్లు యూద విద్వాంసులు ఆశ్రిత పక్షపాతం వహించేవారు. ఈ వ్యవహారంలో వారు తౌరాతు గ్రంథంలో ఉన్న ధర్మాదేశాలను కూడా కప్పిపుచ్చేవారు. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ సూరా బఖరా ఆయత్ 174లో ఇలా సెలవిచ్చాడు, ఇన్నల్లదీన యక్తుమూన మా అన్జలల్లాహు మినల్ కితాబ్ వయష్తరూన బిహి థమనన్ ఖలీలా ఉలాయిక మా యأకులూన ఫీ బుతూనిహిం ఇల్లన్ నార్ వలా యుకల్లిముహుముల్లాహు యౌమల్ ఖియామహ్ వలా యుజక్కీహిం వలహుమ్ అదాబున్ అలీం. అంటే అల్లాహ్ తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాన్ని ఆ యూదుల ధర్మ పండితులు దాచిపెట్టేవారు. దానిని కొద్దిపాటి మూల్యానికి అమ్ముకునేవారు. తమ పొట్టలను అగ్నితో నింపుకునేవారు. ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారితో మాట్లాడటం కానీ వారిని పరిశుద్ధపరచటం కానీ చేయడు. వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. అంటే యూదులు లంచం తీసుకొని వారి గ్రంథాలలో ఉన్న విషయాలను దాచిపెట్టేవారని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత తెలియజేశాడు. ఇంకా అల్లాహ్ సూరా మాయిదాలో ఇలా అన్నాడు, వతరా కతీరం మిన్హుం యుసారిఊన ఫిల్ ఇస్మి వల్ ఉద్వాన్ వ అక్లిహిముస్ సుహ్ లబిస మా కానూ యఅమలూన్. వారిలో చాలామందిని నీవు చూస్తావు, వారు పాపం అన్యాయం వైపునకు పరుగులు తీస్తుంటారు, అధర్మమైన సొమ్ము తినేవారు, తినేందుకు ఎగబడతారు. వారు చేస్తున్న ఈ పనులు ఎంత నీచమైనవి. అంటే లంచం తీసుకొని వారు న్యాయం అన్యాయం పాపం పుణ్యం పట్టించుకునేవారు కాదు. లంచగొండితనం ఇస్లాంలో చాలా స్పష్టంగా నిషేధించబడినది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బఖరా ఆయత్ 188లో ఇలా సెలవిచ్చాడు, వలా తఅకులు అమ్వాలకుం బైనకుం బిల్ బాతిల్ వతుద్లు బిహా ఇలల్ హుక్కామ్ లితఅకులు ఫరీఖం మిన్ అమ్వాలిన్ నాసి బిల్ ఇథ్మ్ వ అంతుం తఅలమూన్. అంటే ఈ ఆయత్తో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిలో మీరు ఒకరి సొమ్మును మరొకరు అధర్మంగా తినకండి. మీలో ఒకరి సొమ్మును ఇంకొకరు అధర్మంగా తినకండి. ఇతరుల సొమ్ములోని కొంత భాగం అక్రమంగా స్వాహా చేసేందుకు ఆ వ్యవహారాన్ని అధికారుల వద్దకు తీసుకుపోకండి. అది అన్యాయం అన్న సంగతి స్వయంగా మీకు తెలుసు. అంటే లంచం ఇచ్చి అధికారులకు లంచం ఇచ్చి అన్యాయంగా సొమ్ము కాజేయకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్లో హెచ్చరించాడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, లఅన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ అర్రాషి వల్ ముర్తషి. లంచం పుచ్చుకునేవానిని లంచం ఇచ్చేవానిని, పుచ్చుకునేవాడు ఇచ్చేవాడు, వారిద్దరిని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లానత్ చేశారు, వారిపైన శపించారు. అంటే ఏ విషయం పైన అల్లాహ్ శాపం ఉంటుందో, దేనిపైన ప్రవక్త గారి శాపం ఉంటుందో అది ఘోరమైన పాపం అని అర్థం. దానికి తప్పనిసరిగా శిక్ష ఉంటుందని అర్థం. అంటే ఘోర పాపాలలో ఒక ఘోరమైన పాపం లంచం. లఅన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
లంచం పుచ్చుకునేవానిని, లంచం ఇచ్చేవానిని శపించారు. ఎందుకంటే వారు అన్యాయంగా, అనైతికంగా సంపాదించటానికి ప్రయత్నిస్తున్నారు. ఇతరుల సంపదను నిషిద్ధమైన పద్ధతిలో సొంతం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. కనుక లంచం ద్వారా వచ్చే ఆ డబ్బు, లంచం ద్వారా వచ్చే ఆ ధనం, లంచం ద్వారా వచ్చే ఆ పదవి, ఆ వస్తువు ఏదైనా సరే అది అధర్మం, హరాం అని స్పష్టమవుతుంది. అభిమాన సోదరులారా, ప్రతి చిన్న బాధ్యుడు, చిన్న పోస్ట్ P1 నుంచి, ఫర్రాష్ నుంచి పెద్ద స్థాయి వరకు లంచం అనేది సర్వసామాన్యమైపోయింది సమాజంలో. అసలు లంచం ఇచ్చేవారు దానికి తప్పుగా అని కూడా భావించడం లేదు, ఇంత సర్వసామాన్యం అయిపోయింది. ఇది ఒక అమానత్. అల్లా మనకి ఇచ్చింది ప్రతీది అమానత్. అది మన శరీర అవయవాలు కావచ్చు, అతను తన ఇంట్లో యజమాని అయితే తన అధీనంలో ఉన్న భార్య పిల్లలు కావచ్చు. అల్లా ఏదైతే మనకిచ్చాడో అది అమానత్, అప్పగింత. దానిని మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాల ప్రకారంగానే మనము జీవించాలి. ప్రతి విషయంలో, వ్యవహారం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాణిజ్యం కావచ్చు, క్రయ విక్రయాలు కావచ్చు, లావాదేవీలు కావచ్చు, ఏదైనా సరే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు సూరా నిసా ఆయత్ 58లో, ఇన్నల్లాహ యఅమురుకుం అన్ తుఅద్దుల్ అమానాతి ఇలా అహ్లిహా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరి అమానతులను వారిని అప్పగించండి అని అల్లాహ్ ఆదేశించాడు. ఈ ఆయత్లో అమానత్, విశ్వసనీయత, ఇవి 2 రకాలు. ఒకటి, ఒకరు ఇంకొకరి వద్ద భద్రపరచమని పెట్టిన సొమ్ము, అది ఏదైనా కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, కరెన్సీ రూపంలో కావచ్చు, వెండి బంగారు రూపంలో కావచ్చు, భూమి కాగితాలు కావచ్చు, తినే వస్తువు ఏదైనా సరే భద్రపరచమని పెట్టిన సొమ్ము. ఆ సొమ్ము ఆ వ్యక్తి వచ్చి అడిగినప్పుడు ఎవరి సొమ్ముని వారికి తిరిగి ఇచ్చేయాలి. ఇది ఒక అమానత్. 2వ రకపు అమానతు పదవులకు సంబంధించినది. ఒకటి, అర్హత కలిగిన వారికే బాధ్యత అప్పగించాలి. 2వది, బాధ్యత తీసుకున్నవారు తమ బాధ్యతను, తన డ్యూటీని న్యాయంగా, ధర్మంగా, షరియత్ పరంగా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాల పరంగా అతను బాధ్యత వహించాలి. ఇది అమానత్. లంచం తీసుకుంటున్నాడు అంటే తన బాధ్యతలో లోపం జరుగుతుంది. అంటే డబ్బు తీసుకొని, సొమ్ము తీసుకొని అన్యాయంగా, అక్రమంగా, మోసపూరితంగా అతను తన బాధ్యత వహిస్తున్నాడు, సొమ్ము కాజేస్తున్నాడు. దీనినే లంచం అంటారు. అది ఒక ఫిల్స్ కావచ్చు, ఒక పైసా కావచ్చు, కోట్లు కావచ్చు. ఒక్క ఫిల్స్ హరాంతో కూడిన మన కడుపులోకి పోతే దానివల్ల మన శరీరం ఎదుగుతుంది కదా, మాంసము, ఎముకలు, రక్తము, ఇవన్నీ హరాంతో అవుతుంది. అటువంటి శరీరం స్వర్గంలో ప్రవేశించదని మహాప్రవక్త ముహమ్మద్ యొక్క ప్రవచనాలు ఉన్నాయి. అభిమాన సోదరులారా, అసలు మనిషి అన్యాయంగా, అక్రమంగా డబ్బులు సంపాదిస్తాడు. కానీ ఆ డబ్బు వలన ఈ లోకంలో అతనికి మనశ్శాంతి ఉండదు, పరలోకంలో శిక్ష ఉంటుంది. ఈ విషయం మరిచిపోతున్నాడు. ఈ ధనం గురించి మన ప్రవక్త గారు ఏం చెప్పారో ఒక హదీస్ తెలుసుకుందాం. తిర్మిజీలో ఈ హదీస్ ఉంది. عن كعب بن إياز رضي الله عنه قال سمعت رسول الله صلى الله عليه وسلم يقول إن لكل أمة فتنة
వఫితనతు ఉమ్మతీ అల్మాల్. కఅబ్ బిన్ ఇయాద్ రదియల్లాహు అన్హు కథనం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తుండగా నేను విన్నానని అంటున్నారు. ప్రవక్త గారు ఏం చెప్పారు? ప్రతి సముదాయంలోని ఒక ప్రత్యేక పరీక్ష ఉంటుంది. ప్రతి సముదాయానికి, ప్రతి ఉమ్మత్కి ఒక ప్రత్యేకమైన పరీక్ష ఉంటుంది. అలాగే నా అనుచర సమాజానికి పరీక్ష సంపద, డబ్బు, మాల్ అన్నారు. ఎందుకంటే రేపు ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ధనం గురించి ప్రశ్నిస్తాడు. లెక్క ఉంది. న్యాయంగా సంపాదించావా, అన్యాయంగా సంపాదించావా? లంచంతో సంపాదిస్తే అది అన్యాయం, అధర్మం, నిషిద్ధం, పాపం, నేరం. అది ఒక హదీస్లో ఇలా ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, లా తజూలు ఖదమా అబ్దిన్ యౌమల్ ఖియామహ్ హత్తా యుస్అల్ అన్ అర్బ. రేపు ప్రళయ దినాన 4 ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అల్లా దాసుడు ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. ఎప్పుడు? 4 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేనంత వరకు. ఆ 4 ప్రశ్నలు ఏమిటి? మొదటి విషయం, అన్ ఉమ్రిహి ఫీమా అఫ్నా. తన జీవితం, తన వయస్సు ఎలా గడిచింది? ధర్మంలోనా, అధర్మంలోనా? ధర్మపరంగా, అధర్మపరంగా? అల్లాహకు, ఆయన ప్రవక్తకు విధేయతలోనా, అవిధేయతలోనా? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, వఅన్ ఇల్మిహి ఫీమా ఫఅల్. జ్ఞానం గురించి, అతనికి అల్లాహ్ గురించి, అల్లాహ్ ప్రవక్త గురించి, ఖురాన్ గురించి, ఇస్లాం గురించి ఎంతవరకు జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంలో అతను ఎంతవరకు ఆచరించాడు? రెండవ ప్రశ్న. మూడవది, వఅన్ మాలిహి మిన్ ఐన ఇక్తసబహు వ ఫీమా అన్ఫఖహు. ధనం గురించి, సొమ్ము గురించి, ఆస్తి గురించి, డబ్బు గురించి ఎలా సంపాదించావు, ఎలా ఖర్చు పెట్టావు, ఎలా వచ్చింది అది కూడా, ఎలా పోయింది అది కూడా, రెండు కూడా. కొందరు కష్టంగా సంపాదిస్తారు, ధర్మసమ్మతంగా సంపాదిస్తారు, న్యాయంగా సంపాదిస్తారు, కష్టార్జితమే, కానీ ఖర్చు పెట్టేది అధర్మం అవుతుంది. కావున ఈ ఎలా సంపాదించావు, న్యాయంగా, అన్యాయంగా, ధర్మంగా, అధర్మంగా, అలాగే ఎలా ఖర్చు పెట్టావు, ఇది మూడవ ప్రశ్న. నాలుగవది, వఅన్ జిస్మిహి ఫీమా అబ్లా. శరీరం గురించి, చేతులు, కాళ్ళు, కళ్ళు, హృదయం, కడుపు, పాదాలు, ఇవన్నీ, చెవులు, వారికి ఎలా పోషించావు? నీ శరీరం ఎలా పెరిగింది? హరాం సొమ్ముతా, హలాల్ సొమ్ముతోనా? ఏ విధంగా ఖర్చు పెట్టావు? చెవులతో ఖురాన్ విన్నావా, న్యాయం విన్నావా, ఇంకేమైనా బూతులు, చెడు విషయాలు? ఇవన్నీ అల్లా అడుగుతాడు. అందుకే ఒక విషయం, 2 విషయాలు చెప్పి నేను ముగిస్తున్నాను. మొదటి విషయం ఏమిటంటే, అరఫా మైదానం. చాలాసార్లు విన్నాం మనం ఈ హదీస్. అరఫా మైదానం ఇప్పుడు కూడా ఇన్ని సౌకర్యాలు ఉండి కూడా హజ్ చేస్తే చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. ఇన్ని సౌకర్యాలు ఉండి, ఏసీ బస్సులు, విమానంలో ఏసీ, ఎయిర్పోర్ట్లో ఏసీ, గుడారాలు, ఇంటి నుంచి తవాఫ్ వరకు, మినాకి, ముజ్దలిఫాకి, అన్ని చోట్ల ప్రయాణ సౌకర్యాలు, సవారీలు అయినప్పటికీ చాలా ఇబ్బందులు పెడతారు మనుషులు. కానీ ప్రవక్త గారి కాలంలో ఉన్నవారు ఒంటెలపైన, లేనివారు కాలినడకపోయి హజ్ చేసేవారు. అటువంటి ఒక వ్యక్తి అరఫా మైదానంలో దుస్తులు సరిగా లేవు, తల వెంట్రుకలు గాలితో, దుమ్ముతో నిండిపోయినాయి, ఒక రకంగా ఉంది. ఆ వ్యక్తి అరఫా మైదానంలో చేతులు ఎత్తి ఏడ్చి కన్నీళ్లు కాచి దువా చేస్తున్నాడు. ఆ వ్యక్తి గురించి ప్రవక్త గారు ఏమన్నారంటే, అతని దువా స్వీకరించబడదు అన్నారు. ఒక వ్యక్తి ఎన్నో వందల వేల మైళ్ళ దూరంతో ప్రయాణం చేసి హజ్ కోసం ప్రయాణం చేస్తే, అరఫా మైదానంలో హదీస్లో ఏముంది? అరఫా మైదానంలో చేయబడిన దువా రద్దు చేయబడదు అని ఉంది కదా.
అల్ హజ్జు అరఫా అన్నారు ప్రవక్త గారు. అయినా అరఫా మైదానంలో దువా చేస్తే ఆ దువా క్యాన్సల్. ప్రవక్త గారు అన్నారు. ఎందుకు? దానికి వివరం ప్రవక్త గారు చెప్పారు. ఆ వ్యక్తి తినే సొమ్ము హరాం, తొడిగే దుస్తులు హరాం, తాగేది హరాం. అతని దువా ఎలా అల్లాహ్ స్వీకరిస్తాడు? అంటే ఇది చెప్పటం నా ఉద్దేశం ఏమిటంటే, లంచం హరాం. లంచం తీసుకునే వ్యక్తి యొక్క దువా ఎలా స్వీకరించబడుతుంది? దువా స్వీకరించబడదు. ఈ లోకంలో మనశ్శాంతి ఉండదు, పరలోకంలో కఠినమైన శిక్ష ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. అసలు ప్రవక్త విషయం చెప్పారు. మనిషి సంపాదించే సంపాదనలో ఆ వ్యక్తి యొక్క వాటా ఎంత? వేరే వారి వాటా కాదు. ఒక వ్యక్తి సంపాదిస్తాడు, తన వారసుల వాటా కాదు. ఒక వ్యక్తి చనిపోతే భార్యకు వాటా ఎంత, పిల్లలకి వాటా ఎంత, అమ్మనానికి వాటా ఎంత, దీని గురించి కాదు. ఒక వ్యక్తి కష్టంతో సంపాదిస్తున్నాడు, ఆ సంపదలో అతని వాటా ఎంత? ఇది ప్రాపంచిక యొక్క యథార్థం. ఇది తెలుసుకుందాం. అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు కథనం. దైవ ప్రవక్త శాస్త్రాన్ని సెలవిచ్చారు. ఫయకూలుల్ అబ్దు మాలి మాలి. ఎల్లప్పుడూ నా దాసుడు నా ధనము నా ధనము అంటూ ఉంటాడు. నా సంపాదన, నా ధనము, నా విల్లా, నా బంగ్లా, నా సేవింగ్ అకౌంట్, నాది నాది అంటుంటాడు కదా. వ ఇన్న మాలహు మిన్ మాలిహి సలాసున్. వాస్తవానికి సంపాదనలో, సంపాదించే వ్యక్తిలో 3 భాగాలే ఉంటాయి, 4వ భాగం ఉండదు. మొదటి భాగం మా అకల ఫ అఫ్న, తిన్నాడు, ఆ తర్వాత అది అరిగిపోయింది, అది అతని వాట. తిన్నాడు, ఆ తిండి వలన అతని శరీరం రక్తం వచ్చింది, మాంసం వచ్చింది, ఇది వచ్చింది. తిన్నాడు, ఆ తినింది అతని వాట. రెండవది ఔ లబిస ఫ అబ్లా. తొడిగాడు, చించేశాడు, కొన్నాడు, బట్టలు కొన్నాడు, దుస్తులు కొన్నాడు, తొడుక్కున్నాడు, యూజ్ చేశాడు, ఇది అతని వాట. మూడవది ఔ ఆత ఫఅతనా. అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాడు. ఈ 3 అతనికి వాటా. ఈ 3ంటిలో 2 వాటాలు అతను అనుభవిస్తాడు, ప్రపంచంలోనే అయిపోతాయి. 3వ వాటా శాశ్వతంగా అతనికి మిగిలిపోతుంది. ఇవి కాక అతని ధనములో, అతని సొమ్ములో, అతని ఆస్తిలో, అతని సంపదలో ఏదైనా మిగిలినా అది అతనిది కాదు. ఎందుకంటే అదంతా అతను విడిచిపుట్టి చనిపోతాడు. వేరే వాళ్ళు అక్రమంగా తీసుకోవచ్చు, అధర్మంగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి పోకపోయినా తన సంతానము, బంధువులు అది తీసేసుకుంటారు. చివరికి ఒక ఉంగరము ఏదైనా రాకపోయినా కట్ చేసి తీసేసుకుంటారు, కానీ వదలరు. మనిషికి సంపదలో ఇది 3 వాటాలు. ఇది మనం గ్రహించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ హలాల్ సంపదను సంపాదించే కృషిని, సద్బుద్ధిని ప్రసాదించుగాక. మనలో ప్రతి ఒక్కరికి